ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్లో సిద్ధరామయ్య గారు 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అన్న ప్రశ్న అయితే తలెత్తింది. ముఖ్యంగా ఆయన తర్వాత సెకండ్ లీడర్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ గారే ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారం జరిగింది. మొదట్లో కాంగ్రెస్ కూడా అదే విధంగా స్పందించింది. కానీ ఇప్పుడు డీకే శివకుమార్కి ఒకవేళ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న పరిస్థితులు ఉన్నాయి. మరొక వైపు సిద్ధరామయ్య గారు ఏమొచ్చేసి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను దిగుతానంటూ కొన్ని ఆయన వర్గం నుంచి అయితే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరొక వైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు అదే సోనియా గాంధీ గారికి అయితే ఆమె ఆరోగ్యం బాగోలేదు. ఇలాంటి సమయంలో మన మహాశివరాత్రికి డీకే శివకుమార్ గారు ఈషా ఫౌండేషన్లో అమిత్ షాతో కలిసి ఒకే వేదికను పంచుకోవడంతో ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్లో ఒక గుబులు పట్టుకుంది. అలాగే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీకి త్వరలో డీకే శివకుమార్ వెళ్ళి ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంట. దీంతో ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కర్ణాటక నేతలు ఆర్ అశోక, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విజయేంద్ర, వీళ్ళు కూడా దానికి బలం చేకూరుస్తున్నారు. బహుశా ఏదైనా జరగవచ్చు. రాజకీయాలు అయితే చాలా వేగంగా ఇక్కడ మార్పు చెందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన బీజేపీలోకి వస్తారా రారా మాకు తెలియదంటూ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఒకవైపు అంటే, మరొక నేత ఆర్ అశోక్ అయితే మాత్రం మరొక ఏక్నాథ్ షిండే అయ్యే అవకాశాలు ఉన్నాయి డీకే శివకుమార్. ఎందుకంటే బీజేపీకి ఇలాంటి ఏక్నాథ్ షిండేలు చాలామంది ఉన్నారు, అందులో డీకే శివకుమార్ గారు కూడా ఒకరు అంటూ ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు రాజకీయాలు అయితే అక్కడ శరవేగంగా వేడి పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్లోనైతే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటూ నేనే అనుకుంటూ ఎక్కువ మంది నాయకులు అయితే డీకే శివకుమార్తో పోటీ పడుతున్నారు. ఇలాంటి పోటీతత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ డి శివకుమార్ గారు కూడా ఒకవైపు బీజేపీకి దగ్గర అవుతున్నారు అనే వాదన ఉంది. అది కూడా నిజం కావచ్చు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా. ఇంకేం జరుగుతుందో చూడాలి.